హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలు ఏమిటో విందామా? కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి, కానీ అవే కఠినమైన పరిస్థితులు మనిషిని శక్తివంతుడిగా కూడా మారుస్తాయి. కసితో కోపంతో బతకాలి. ఇక్కడ బ్రతకాలంటే భయపడినా బాధపడినా మన జీవితం మనల్ని ఈ ప్రపంచం నుంచి దూరంగా విసిరిపారేస్తుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, మోసం చేయలేక. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండవచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా చూసే జబ్బు ఉండకూడదు. ప్రతి ఒక్క మనిషి ఒక సముద్రంతో సమానం. బయటకు ఎంత ప్రశాంతంగా ఉన్నా గుండెల్లో వందల ఫీలింగ్స్, వేల ఎమోషన్స్ని చిరునవ్వు అనే ముసుగులో దాస్తూ ఉంటారు. మనుషుల మీద కోపంతో మనసు ఎక్కువ పాడు చేసుకోకు. ఎందుకంటే మనుషులు ఎప్పుడూ నీతో ఉండరు, కానీ మనసు ఎప్పటికీ నీతోనే ఉంటుంది. ప్రాణాలు తీసే పాముకు తెలియదు తాను కరిస్తే ప్రాణం పోతుందని, తానో విషపురుగునని. మనిషికి మాత్రం అన్నీ తెలిసే చేస్తాడు. చేయాల్సింది చేసి బయటకు వచ్చి మాత్రం నీతులు చెబుతాడు. ఎవరినైతే చూసినప్పుడు కానీ, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో భావించినప్పుడు కానీ మనస్సు ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆతృతతో ద్రవిస్తుందో దానిని స్నేహమని అంటారు. గుడి ఎంత అందంగా ఉన్నా, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా, ఆలయంలో దేవుడు, ఇంట్లో అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. దీపం నిశ్శబ్దంగా ఉంటుంది, చుట్టూ కాంతిని ప్రసరించి తనను తాను పరిచయం చేసుకుంటుంది. గొప్ప వ్యక్తిత్వం గలవారు కూడా అంతే, నిశ్శబ్దంగానే ఉంటారు. వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి. నువ్వు చేసే పనిలో ధర్మం ఉంటే ఆ దైవం కూడా నీ దారికి అడ్డురాడు. అన్నీ నీకు అనుకూలమైన విధంగానే మారుస్తాడు. నువ్వేం చింతించకు. ధర్మాన్ని కాపాడటమే సృష్టికి తెలిసిన న్యాయం. సమయం చెప్పే సమాధానానికి సాక్ష్యాలు అవసరం లేదు. మన మనసులో లోపాలను మనమే గుర్తించాలి. ఓర్పు, ప్రేమ, నమ్మకం, ఆనందం, ధైర్యం ఇవన్నీ ఐశ్వర్యంలో ఉండవు, మనం బ్రతికే విధానంలో ఉంటాయి. ఎప్పుడూ మన వైపు నుంచే కాదు, అప్పుడప్పుడు ఎదుటి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి. అప్పుడే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం దొరుకుతుంది. నీకంటే నేను గొప్ప అనే గర్వం ఎవ్వరికీ ఉండకూడదు, కానీ నీకంటే నేను తక్కువ కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం అందరికీ ఉండాలి. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనలా ఇష్టపడిన వారు మనతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి. ఇప్పుడు అంతా ధనం చూసి మాత్రమే గుర్తింపు, గౌరవం వస్తుంది. మనిషిని పరిచయం చేసుకోవడంలో గొప్పతనం లేదు, వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడంలోనే మన గొప్పతనం ఉంటుంది.
ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.